వేదం విద్యా సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరంలోని చింతకుంట వార్డులో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదం విద్యా సంస్థల ఆధ్వర్యంలో కన్సిలియస్ పేరుతోటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మరియు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు హాజరయ్యారు. మొదటి వేదిక వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్కేజీ చిన్నారులు చేసిన స్వాగతం నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, మహాభారత, రామాయణ గాథల నాటక ప్రదర్శనలతో పాటుగా చిన్నారుల కరాటే ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు యాదగిరి శేఖర్ రావు, విద్యా సంస్థల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంతో పాటు సాంస్కృతిక, మానవతా విలువలు నేర్పించే విధంగా ప్రతి ఒక్క విద్యా సంస్థ పనిచేయాలని, తద్వారా విద్యార్థులు రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే విధంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లోడు చాలా చక్కగా దేశానికి, మీ కుటుంబానికి కాదు, మీ అబ్బాయి మీ అమ్మాయి, నేను ఇవాళ నా కుటుంబానికి పనిచేస్తలేను, ఇక్కడ ఉన్న లెవెల్ కూడా వాళ్ళ కుటుంబానికి పనిచేస్తలేరు. ఇలా శ్రీనివాస్ గారు పాఠశాల పెట్టిండు అంటే ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఇలా ఒక 1000 మంది తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలను చదివించే అవకాశాన్ని కలిగించండి. అంటే ఒక రిసోర్స్ పర్సన్ అయింది. దేనికి పనిచేస్తున్నాడు అంటే ఇలా దేశానికి, ప్రపంచానికి, ఒక రాష్ట్రానికి, కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్ పట్టణంలో ఒక మంచి రిసోర్స్ సెంటర్, ఒక ఎడ్యుకేషన్, ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ను స్థాపించిండు. అంటే ఎవరికి పనిచేస్తున్నాడు? ఇలా తన కుటుంబం, తన కొడుకు కోసమో, తన భార్య కోసమో కాదు. ఈరోజు మన వేదం శ్రీ వేదం పాఠశాల వార్షికోత్సవం జరుగుతుంది. మన వేదం పాఠశాల ప్రారంభమై 15 సంవత్సరాల సందర్భంగా 15th యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ట్రస్మా మాజీ అధ్యక్షులు శేఖర్రావు గారు మరియు వివిధ కరెస్పాండెంట్లు, మిగతాలందరూ రావడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, ఏకపత్ర అభినయాలు చేస్తున్నారు. ఇవి కాకుండా మన రామాయణ, మహాభారతాల ఇతిహాసాలను తీసుకొని మా ఏవో ప్రతాప్ రెడ్డి గారు రామాయణ పైన ఒక స్కిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి చూపర్లు చాలా ఆకట్టుకుంటాయని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను.